ఇంటి ముందు చెప్పులు ఉండాలి, వీడియోకి డిస్క్లైమర్ ఉండాలి. నీకు అర్థమవుతుందా? అరే ఆగండి మావా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. तप्पा राजमाता समर शंख फूंक दो. అరే వాటే కంబ్యాక్. ఫస్ట్ మ్యాచ్ అంత దరిద్రంగా ఓడిపోయిన, సెకండ్ మ్యాచ్ మాత్రం ఊరా మాస్ పర్ఫార్మెన్స్ తో ఆ ఇంగ్లాండ్ ని వాటిగా పిసికేస్తాయి. ఎస్పెషల్లీ ఆ మ్యాచ్ లో నేను లేకపోయినా ఆ ఇంగ్లాండ్ మాత్రం చుక్కలు చూపిస్తాయి. బ్యాటింగ్ లో అయినా అటు బౌలింగ్ లో అయినా ఒక్కొక్కరిని వాటిగా వారికి ఇచ్చి మ్యాచ్ వంట చేత్తో గెలిపిస్తాయి. నీ అవ్వ ఇదే ఫామ్ ని కంటిన్యూ చేస్తాం. లాస్ట్ మ్యాచ్ ఏ విధంగా పిసికామో అంతకన్నా దారుణంగా పిసికేద్దాం. అరే అంతే బుమ్రాన్న, అంతే. లాస్ట్ మ్యాచ్ నువ్వు లేకపోయినా మ్యాచ్ గెలిచామంటే ఇక నువ్వు ఉంటే మ్యాచ్ గెలవకుండా ఉంటామా? అసలే లండన్ లో ఉన్న లార్డ్స్ గ్రౌండ్, దాంట్లో మొత్తం బౌలింగ్ పిచ్చే. నువ్వు ఉంటే మాత్రం వికెట్లు పక్కా వస్తది, మ్యాచ్ పక్కా గెలుస్తాము. నీ తోడుకు ఆకాష్ కూడా ఇంకా మంచి ఫామ్ లోకి వచ్చేసాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఏమో 4 వికెట్లు, సెకండ్ ఇన్నింగ్స్ లో ఏమో 6 వికెట్లు, మొత్తం ఒక్క మ్యాచ్ లోనే 10 వికెట్లు. ఈ మాత్రం ఫామ్ చాలదా మ్యాచ్ గెలవని నీకు? అరే ఉండవయ్యా గిల్లో, ఏదో ఒక్క మ్యాచ్ గెలిచే పాటికి ఓ సీన్ కొడుతున్నావు. మా హోరానికే వచ్చి మమ్మల్ని పిసికేంత పూటగాల్లా మీరు. చూపిస్తా మా బ్రిటిష్ వాళ్ళ కథ ఏంటో చూపిస్తాం. నీ అవ్వ వట్టిగానే పిసికేస్తాం. 1-1 గా ఉన్న సిరీస్ ని 2-1 గా చేసేస్తాం. మీ కల్లా బూమ్రా వస్తే ఏం బోంగు, మా కల్లా ఆర్చర్ వస్తున్నాడు. వట్టిగానే పిసికేస్తాం బిడ్డ. అరే స్టోక్స్ బాబాయ్, ఆర్చర్ కి స్పీడ్ ఉంటుంది కానీ కొంచెం కూడా ఎఫెక్టివ్ ఉండదు. నేను నా ఫామ్ కి ఎత్తి మింగితే ఆ లార్డ్స్ గ్రౌండ్ అవతల పడుతుంది బాల్. జరిగిన 2 మ్యాచ్లకే ఒక డబుల్ సెంచరీ, 2 సెంచరీలు. ఇల్లంటే తుస్ బ్యాటింగ్ అనుకుంటున్నావా? విరుచుకుపడే వైల్డ్ ఫైర్ బ్యాటింగ్. నీ అవ్వ కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే లాస్ట్ మ్యాచ్ మీరు గెలవడానికి కారణం మీరు వికెట్లు తీసారో మీరు రన్స్ కొట్టారన కాదు. ఈ డకెట్ గాడు ఫస్ట్ లోనే బకెట్ తన్నేశాడు, అందుకే మ్యాచ్లు ఓడిపోయినా. ఈ బకెట్ లో రన్స్ నింపితే ఏ విధంగా ఉంటుందో ఈ మ్యాచ్ లో చూపిస్తా. నీ అవ్వ సెంచరీ అయినా డబుల్ సెంచరీ అయినా వట్టినే పిసికి పడేసి మ్యాచ్ ని వంట చేత్తో గెలిపిస్తా. అయితే డకెట్ నువ్వైతే రెడీగా ఉండు, నీ పుల్ల నేనే పీకి బ్యాక్ టు ద పెవిలియన్ అలా చేస్తా. ఈ ఆకాశం ఉన్న ఫామ్ కి 1 కాదు 2 కాదు, నీ అవ్వ లాస్ట్ మ్యాచ్ లో ఏ విధంగా తీసానో ఈ మ్యాచ్ లను అదే విధంగా తీసి ఈ ఆకాశ్ పవర్ అంటే చూపిస్తా. అరే ఆకాష్, బౌలింగ్ లో చూపించు నీ ప్రతాపం ఏంటో, నేనైతే బ్యాటింగ్ లో చూపిస్తా నా ప్రతాపం ఏంటో. గేర్లు చేంజ్ చేయాలన్నా, కాన్స్టెంట్స్ గా ఆడాలన్నా ఈ పంత వల్లనే సాధ్యం. రిషబ్ పంత్ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే ఏంది భయ్యా గిల్లో, ఇప్పటికే 2 మ్యాచ్లు జరిగింది. 2 మ్యాచ్లు టాస్ ఓడిపోయినా. ఈ మ్యాచ్ అయినా టాస్ గెలిచేది ఉందా, లేకపోతే ఈ మ్యాచ్ కూడా అంతేనా? అరే లేదు రాహుల్ అన్న, ఈ మ్యాచ్ టాస్ మనమే గెలుస్తున్నాం, మ్యాచ్ కూడా మనమే గెలుస్తున్నాం. ప్రాక్టీస్ లో బ్యాటింగ్ కన్నా టాస్ ప్రాక్టీస్ ఎక్కువ చేస్తున్నా. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి చూపిస్తా ఈ గిల్లగాడ పవర్ అంటూ. అరే నువ్వు టాస్ గెలవకపోయినా పర్లేదు, నీ బ్యాటింగ్ ఫామ్ మాత్రం అలానే కంటిన్యూ చేయి. మనం టాస్ గెలవడం ఇంపార్టెంట్ కాదు, మ్యాచ్ గెలవడమే ఇంపార్టెంట్. ఇంగ్లాండ్ గడ్డపై ఇంగ్లాండ్ పిసుకుతుంటే ఆ కిక్కే వేరుంటది. అరే 100 6 600 ఈ మ్యాచ్ లో మిమ్మల్ని వట్టిగా పిసుకుతున్నాం, మ్యాచ్ గెలుస్తున్నాం, ఇదే ఫైనల్. అరే అదరేనా వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకూడదన్నా. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా, అంతవరకు టాటారేనన్నా.